అంటే వీళ్ళు ఒక 40,000 అయితే వేస్తాము తక్షణము. ఈ 40,000 వేయటానికి మీరు ప్రణాళిక ఒకటి ప్రకటించండి అని మనం అడుగుతున్నాం. ఇప్పుడు ఆ ప్రణాళిక ఒకటి ప్రకటిస్తే పిల్లలు ఏందంటే తమ ప్రిపరేషన్‌లో తాముంటారు. ఇప్పుడు తెలంగాణలో కాదు భారతదేశంలోనే నిరుద్యోగం ఒక తీవ్రమైన సమస్య. ఈ సమస్యకు సంబంధించి మేము ముందు నుంచి చెప్తున్నది నంబర్ 1 ప్రభుత్వము ఖాళీల భర్తీ కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోవాలి. ఒక క్యాలెండర్ ఇస్తే వాళ్ళు వాళ్ళ జాబ్ క్యాలెండర్ లాంటిది వస్తే దానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మేము ముందు ఇచ్చినాము కానీ దాన్ని అమలు చేయలేకపోయినాము. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మీరు చెప్పిన మాట ప్రకారం మేము కూడా ఒక ప్రణాళిక ప్రకటిస్తాము అని అన్నారు. అన్నాక మేము కూడా ఎదురు చూడవలసిన అవసరం ఉంది. అదొక భాగం. రెండవది ఏంటంటే మరి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అయితే రావు. ఏం చేయాలి అంటే బయట ఉపాధికి కల్పన కోసం ఒక ప్రయత్నం జరగాలి. ఆ ఉపాధి కల్పన కోసం ఒక ప్రయత్నము, దానికోసము నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వమే తన సంస్థల ద్వారా కావలసినటువంటి ఒక శిక్షణ ఇవ్వాలి. దానికి ఇవాళ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ పెట్టింది. నైపుణ్య అభివృద్ధి కోసం మేము ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని అనేక ప్రైవేట్ సంస్థలను కూడా భాగస్వాములను చేసింది. ఇది ఒక ప్రయత్నం, మంచి ప్రయత్నమే. మూడోది చాలా ముఖ్యమైనదంటే చిన్న సూక్ష్మ పరిశ్రమలను విపరీతంగా పెంచాలి. పెంచితే తప్ప ఉపాధి కల్పన సాధ్యం కాదు. ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పన చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి. నిరుద్యోగ రేటు చాలా ఎక్కువ మహిళల్లో. వాళ్లకు ఈ ప్రయత్నం చాలా సీరియస్గా జరగవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ మూడోది చాలా కీలకం. దాని విషయమై ప్రభుత్వం చాలా ప్రణాళికాబద్ధంగా పోవాల్సిన అవసరం ఉంది. చిన్న సూక్ష్మ పరిశ్రమలను డిజైన్ చేయాలి, వాటిని అమలు చేయాలి. వాటిని అమలు చేస్తే లాభమవుతుంది. నేను ఎంతసేపు చెప్తున్నా దాంట్లో ఇది కూడా ఒక అంశం. ఇదే విషయం కూడా మేము ప్రభుత్వంతో నిరంతరంగా చెప్తున్నాం. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. పెద్ద కంపెనీల వల్ల ఉపాధి కల్పన తక్కువ ఉంటుంది. అంటే పెట్టుబడి ఎంత ఉంటుందో దానికి తగ్గ స్థాయిలో ఉద్యోగాలు రావు. కానీ చిన్న కంపెనీల విషయంలో అట్లా కాదు. పెట్టుబడి సాంద్రత అనేది అంటే పెట్టుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాలు తక్కువ పెద్ద కంపెనీలు. చిన్న కంపెనీలు పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు ఎక్కువ. కాబట్టి ఇట్లాంటి కంపెనీలే రావాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా మీరు గ్లోబల్ సమ్మిట్ జరిపినట్టే దీని విషయం కూడా మీరు అవసరమైతే ఒక సమ్మిట్ లాగా పెట్టి మీరు ఆ చిన్న సూక్ష్మ కంపెనీల యొక్క అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలి. దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే మార్కెట్ విస్తరిస్తుంది, ప్రభుత్వానికి వచ్చే పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది, ఉపాధి కల్పన కూడా జరుగుతుంది.